నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి కింద స్థాయి రాష్ట్ర స్థాయి వారి మీద కామెంట్ చేయడం, అసలు ఈయనకున్న క్రెడిబిలిటీ ఏంటి సార్? ఈయన ఎవరు సార్? ఈయన ఆంధ్ర రాష్ట్రంలో ఈయన సినిమాలు ఆడితే మనం ఆయనకు సినిమా ఛాన్సులు ఇస్తే ఆయన సినిమాలు చేసుకుంటూ ఆయన మన రాష్ట్ర రాజకీయాలను తప్పుపట్టడం, అంటే రాష్ట్రంలో జరిగే మంచిని తప్పుపట్టడం, రాష్ట్రంలో జరిగే అభివృద్ధిని తప్పుపట్టడం ఏ రకంగా కరెక్ట్ సార్? ఇది ఏ రకంగా ఆయన ఈ మాటలు మాట్లాడతాడు? రెండో సార్, ఆయన ఏమన్నా రాజకీయ నాయకుడా, లేదంటే పెద్ద సూపర్ స్టారా, లేదంటే ఆయన ఏదైనా ప్రజల కోసం ఏమైనా చేశాడా, లేదంటే ఏ రోజైనా ప్రజల కోసం ఏదైనా స్వచ్ఛంద సంస్థ స్థాపించాడా, లేదంటే ప్రజా ఉద్యమాలు ఏమైనా చేశాడా? ఏం చేశాడు కాబట్టి ఆయన ఒక వీడియో పెట్టి ఇదిగో ఇట్లా చేయడం రాంగ్, అట్లా చేయడం తప్పు, ఇట్లా చేస్తేనే కరెక్ట్ అని ఆయన ఏదో లెక్చర్లు ఇస్తే ఆయన మాట వినాలి అందరూ? సార్ నేను ఇంకోటి అడుగుతున్నా, ఈ మధ్య కాలంలో మనం భగవంతుడిగా కొలిచే, అంటే సాక్షాత్తు దైవ స్వరూపంగా మహావిష్ణువు ప్రతిరూపంగా కొలిచే శ్రీరాముని మీద, అట్లాగే రామాయణం మీద ఎంత దారుణంగా జోకులు వేశారండి. ఇతను ఒక మనిషినా? మానవత్వం ఉందా సార్? ఎవరు ఏ మతానైనా పాటించవచ్చు, ఎక్కడ తప్పులేదు. ఇది భారతదేశం, లౌకికవాదం ఉన్న దేశం, ఎవరు ఏ మతాన్ని పాటించవచ్చు. ఇక్కడ హిందువులు ఎంతో, ముస్లిమ్స్ కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, జైనులు కావచ్చు, అందరూ అన్ని సిక్కులు కావచ్చు, అందరికీ సమాన హక్కులు ఉన్నాయి. ఎవరి మతాన్ని వాళ్ళు ఆచరించుకోవచ్చు, ఎవరి గురించి వాళ్ళు గొప్పగా మాడుకోవచ్చు. కానీ ఇంకొక మతానికి సంబంధించిన ఒక ఇతిహాసం గురించో ఒక ఎపిక్ గురించి మాట్లాడేటప్పుడు ఎంత దారుణంగా మాట్లాడాడు సార్ అతను? దాన్ని ఎంత హేళనగా మాట్లాడాడు సార్? శ్రీరాముడి పాత్రని ఆయన అవహేళన చేయలేదా? లక్ష్మణుడి పాత్ర అవహేళన చేయలేదా? అంటే ఎంత కోట్ల మంది మనోభావాల్ని ఆయన గాయపరచలేదా? దీన్ని ఎవరు ప్రశ్నించాలి? అంటే ఏ రకంగా ఎవరు మాట్లాడితే అర్థమవుతుంది తనకి? సార్ ఈ మధ్యనే ఆయన మాట్లాడే మాటల మీదనే విపరీతంగా ట్రోలింగ్ చేశారు. జంజీ రెవల్యూషన్, ఏదైతే జంజీ ఓటర్స్ కావచ్చు, జంజీ రెవల్యూషన్ లో ఎవరైతే ఉన్నారో కూడా రామలక్ష్మణుల్లో లక్ష్మణుడిని లక్కీ అని పిలిస్తే తప్పేంటంటే ఒక వాదన కూడా తెచ్చాడు. సార్ ఒకటి సార్, ఇప్పుడు భార్యని ఏ పేరుతో పిలవాలి, లేదంటే బిడ్డల్ని ఏ పేరుతో పిలవాలి, కాకపోతే ప్రేమగా ఇంట్లో పిలుచుకోవచ్చు, కానీ వారి పేర్లతోనే బయట పిలవాలి. ఇంట్లో మీరు ముద్దు పేర్లు ఎన్నైనా పెట్టుకోండి, కానీ వారి కొన్ని ఒక ఆధ్యాత్మిక సంబంధంగా కొన్ని పేర్లు ఉన్నప్పుడు ఆ పేరుతో పిలవకుండా, అంటే శ్రీరాముని లక్ష్మణుని లక్కీ అనము, శ్రీరాముని ఏమన్నారు సార్? శ్రీరాముని గురించే కమెంట్ చేయలేదు, కానీ రామలక్ష్మణులో లక్ష్మణుని లక్కీ అంటే తప్పే సార్. బతిప్యాం సార్, ఆ దుర్గంధమైన నోరికి ఆయన శ్రీరాముని ఏం అనలేదు కాబట్టి బతిప్యాం, లేకపోతే ఇంకెన్ని దారుణమైన కామెంట్ చేసేవాళ్ళు అతని మీద. సార్ ఇలాంటి ఒక ఉచ్చ నీచాలు తెలియని వ్యక్తికి, ఒక మతానికి గౌరవించని వ్యక్తికి ఇతని క్రెడిబిలిటీ అసలు ఏంటి అని ఇతని మీద ట్రోలింగ్ చేసినట్టు ఇతని దిక్కు లేదు. ఈ రోజు వచ్చి నాగేశ్వర గారి మీద మాట్లాడతారు. సార్ నాగేశ్వర గారి మీద ట్రోలింగ్ చేయడం అనేదో లేదంటే కేసులు పెట్టడం కరెక్ట్ మేము అనట్లే, కానీ మీరు ఒక పొలిటికల్ వ్యాఖ్యాతగా, ఒక రాజకీయ వ్యాఖ్యాతగా, లేదంటే ఒక విశ్లేషకుడుగా మీరు ఏమైనా మాట్లాడచ్చు ప్రజల్లో, నేను కాదనట్లే. కానీ అది వేరే పార్టీల మీద, లేదంటే కూటమిలో ఉన్న పార్టీల మధ్యలో సంబంధ బాధ్యతల మీద ప్రభావం చూపిస్తే అది ఇబ్బంది కాదా? అంటే ఆ పార్టీలు ఏ పార్టీలు అయితే కూటమిలో ఉన్నాయో వారికి ఇబ్బంది కాదా నీ మాటలతో? నీకు చెప్పాడా అమిత్ షా వచ్చి, లేకపోతే పలాని కోర్ కమిటీలో మాట్లాడారు, లేకపోతే నారాయణ మనోహర్ గారు చెప్పారు అంటున్నారు, మరి వాళ్ళు చెప్పమండి బయటకు వచ్చి నిజమేనని. మరి లేనప్పుడు మీరు ఎలా మాట్లాడతారు? అయితే ఈ విషయం గురించి వైసీపీ లాంగ్ టర్మ్ ఫ్రెండ్ అంట సార్. వైసీపీని మెడబట్టి బయటకు తోశారు సార్, రాష్ట్రంలో మెడబట్టి బయటకు తోశారు 12 సీట్లు ఇచ్చి. మీరు రాష్ట్రంలోని ప్రజలకు క్రెడిబిలిటీ పోగొట్టుకుని, రాష్ట్రంలోని ప్రజల దగ్గర చీరించుకొని ఈ నాయకుడే మాకొద్దు, ఇలాంటి వ్యక్తే ముఖ్యమంత్రి పనికిరాడు, ఈ పార్టీనే గొడ్డల పార్టీ అని దేశంతో మాట్లాడుతూ ఉంటే పక్కన పెట్టేస్తే వీళ్ళు లాంగ్ టర్మ్ ఫ్రెండ్ ఎలా అవుతారు సార్ బీజేపీకి? ఈ రోజు నిజంగా బీజేపీకి వీళ్ళు ఫ్రెండ్ అని అనుకుంటే మరి ఈ రోజు కూటమిలో ఎలా ఉంటుంది? అయితే ఇంకొకటి, ప్రకాష్ రాజు గారు మాట్లాడిన దానిలో విజయశేఖర్ రెడ్డి గారు ఆయన ప్రశ్నిస్తే తప్పేనా? ఆయన నాగేశ్వర్ గారు ఏమీ ప్రశ్నించలేదు, తన అభిప్రాయాన్ని తనకు ఒక సమాచారం ఉందని చెప్పారు, కానీ ఏదో అన్యాయం జరిగితే ఏమీ ప్రశ్నించలేదు కదా. ఒక రాజకీయ పార్టీకి ఇలా జరిగిందని చెప్పారు, ఆయన ప్రశ్న ఏమీ ప్రశ్నించలేదు. ఆ మాత్రం ప్రకాష్ రాజు గారికి తెలియదంటారా? మీరు చెప్పే మాట ఓకే, ఏదైనా
ప్రభుత్వం తప్పు చేస్తేనో లేదంటే పార్టీ పరంగా తప్పు చేస్తేనో మీరు ప్రశ్నించండి. అదే లేదంటే ప్రజా వ్యతిరేకమైన కార్యక్రమాలు చేస్తేనో లేదంటే ప్రజలకు ఇష్టం లేని పనులు చేస్తేనో ప్రశ్నించండి. మీరు ఉండడమే ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి. మేమేం కాదనట్లా. రాజకీయ విశ్లేషకులైన తర్వాత ప్రభుత్వాన్ని విమర్శిస్తారు, లేదంటే మంచి పని చేస్తే ప్రభుత్వాన్ని పొగుడుతారు, అట్లయితే ప్రతిపక్ష మీద మాట్లాడతారు. కానీ మేమేమంటున్నామంటే మీకు సరిగా తెలియని సమాచారం ఎవడో ఏదో చెప్పాడు నాకని మీరు ఒక మీడియా ముందుకు వచ్చి తెలుగుదేశం పార్టీని దుమ్మెత్తిపోయడం, తెలుగుదేశం పార్టీ క్యారెక్టర్ మీద, తెలుగుదేశం పార్టీ వ్యక్తిత్వం మీద, అట్లాగే మా నాయకుడు చంద్రబాబు గారి వ్యక్తిత్వం మీద, సాక్షాత్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యక్తిత్వం మీద మీరు ఇది వ్యక్తిత్వ హరణం కాగా ఇది? ఆయన అంత బాధపడి మాట్లాడుతున్నాడు ఈ మధ్యకాలంలో ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు. మరి ఆయన అంటున్నాడు, మరి ఆయన వ్యక్తిత్వ హరణం చేయలేదా? ఎట్లా ఇంకొకటి తెలుగుదేశం పార్టీ ఇన్స్టెంట్ ఫ్రెండ్ అవుతుంది. విజయశేఖర్ రెడ్డి గారు చేశాను మేము 1999లో వాజ్పేయి గారి ప్రభుత్వము కేవలం చంద్రబాబు నాయుడు గారి సపోర్ట్ వల్లే నిలబడింది. ఆ రోజు ఆయన జరిపిన మంత్రాంగం కావచ్చు, ఇచ్చిన సపోర్ట్ కావచ్చు, లేదా ఢిల్లీలో చక్రం తిప్పడం కావచ్చు, వీటన్నిటి వల్లే బీజేపీ ఆ రోజు నిలబడలేదా? 5 సంవత్సరాలు పరిపాలించలేదా? అట్లాగే 2014లో ఎప్పుడైతే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా పోటీ చేశారో ఆ రోజు తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేయలేదా? 2018లో బయటకు వచ్చాం. కారణం ఏంటి? ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం బయటకు వచ్చాం. మాకు స్పెషల్ స్టేటస్ ఎవరైనా బయటకు వచ్చాం. అంతేగాని మేము ఎక్కడైనా బీజేపీ మీద దుమ్మెత్తి పోసామా? లేదంటే బీజేపీ పార్టీ మీద కావచ్చు, లేదంటే వారి నాయకుల మీద కావచ్చు, మేమేమన్నా తప్పుడుగా మాట్లాడామా? కేవలం స్పెషల్ స్టేటస్ మాకు ఇవ్వట్లేదు. ఏదైతే మీరు ఆ రోజు హామీలు ఇచ్చారో మీ హామీలు నెరవేర్చండి. మాది పేద రాష్ట్రము, ఇబ్బందుల్లో ఉన్నాము, మా దగ్గర డబ్బులు లేవు, విభజించిన తర్వాత దాన్ని కాపాడే హక్కు మీదే, ఆ బాధ్యత నెరవేర్చండి. విజయశేఖర్ రెడ్డి గారు మీరు అన్నది అర్థమైంది. విజయశేఖర్ రెడ్డి గారు 2024లో సార్ మళ్ళా పొత్తు పెట్టుకున్నాం కదా. అంటే గత 25 సంవత్సరాల్లో 3 సార్లు పొత్తు పెట్టుకొని బీజేపీతో పోటీ చేసి ఈ రాష్ట్రంలో సుపరిపాలన అందించి, ఈ రాష్ట్రంలో బీజేపీకి ఎంపీలు అందించి, ఈ బీజేపీ ప్రభుత్వానికి వెనుదనగా నిలిచిన చంద్రబాబు నాయుడు గారు అంటే ఇన్స్టెంట్ ఫ్రెండ్ అవుతారు. ముస్లిం ఓట్లు పోతాయని అంటే ముస్లింస్ కు ఎవరైతే ఉన్నారో కోటికి పైగా ముస్లింస్ ఈ రాష్ట్రంలో ఉన్నారో వారి ఓట్లు నాకు రావు, వారి ఓట్లు పోతాయని చెప్పి భయపడి బీజేపీతో దూరంగా ఉండి లోపాయికారి ఒప్పందాన్ని కుదుర్చుకొని లోపాయికారిగా మద్దతు ఇస్తూ వాళ్ళు అడగకపోయినా ప్రతిదానికి పార్లమెంట్ లో కావచ్చు, లేకపోతే రాజ్యసభలో కావచ్చు ఆయన మద్దతు ఇస్తూ ఈ రకంగా కుహన రాజకీయాలు చేస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి లంచం ఎలా అయ్యాడు? ఒకటి చెప్పండి, ఇక్కడ విజయశేఖర్ రెడ్డి గారు ప్రకాష్ రాజ్ గారితో పాటు ఇప్పుడు ఇదే అంశాన్ని ఇంకొక ఆయన భుజాన్ని వేసుకున్నాడు. మీ అందరికీ కూడా బాగా సుపరిచితుడు. ఆయన బయట కూడా ప్లే అవుతుంది, ఒకసారి విందాం. పవన్ కళ్యాణ్ గారి మీద, మనోహర్ మీద చేసినటువంటి వ్యాఖ్యలను బేషరతుగా ఉపసంహరించుకున్నారు. ఎందుకు ఈ వ్యాఖ్యలు చేశారు, ఎందుకు ఉపసంహరించుకున్నారు అనేది ఇక్కడ ప్రశ్న. ఎందుకు ఉపసంహరించుకున్నారు? తనకొచ్చినటువంటి సమాచారం తప్పు కాబట్టి నేను ఉపసంహరించుకుంటున్నాను అని ఉపసంహరించుకున్నారా? లేక తాను చేసిన వ్యాఖ్యల పట్ల తెలుగుదేశం, జనసేన కూటమి బెదిరింపులకు భయపడి చేసుకున్నారా? లేక ఎల్లో మీడియా ఛానల్స్లో ఆయన్ని ట్రోల్ చేస్తున్నటువంటి విధానాన్ని చూసి బాధపడి వెనక్కు తీసుకున్నారా? అంతేకాదు, ఒక చిత్రం ఏమిటంటే ఆయన మీద ఆంధ్రప్రదేశ్లో కేసులు కూడా రిజిస్టర్ చేశారు. చూశారుగా, ఒక ఎనలిస్టు వ్యాఖ్యలు చేస్తే క్రిమినల్ కేసులు పెట్టి అరెస్టు చేయాలనేటువంటి ఆలోచన కూటమి ప్రభుత్వం, జనసేన చేస్తుందంటే ఎంతకు దిగజారిపోయారనేది ఇక్కడ మనం ఆలోచించవలసినటువంటి అంశం. ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసినటువంటి వ్యాఖ్యల వల్ల వారు డ్యామేజ్ అయ్యారు. ఏం సార్ బెదిరించారంటే అంబటి రాంబాబు గారి వ్యాఖ్యలను ఎలా చూస్తారు? అవును సార్, ఈయన ఒక స్వాతిముత్యం, ఆయన కమలాసను. ఈయన మాట్లాడే నాయకుడు పెద్ద స్వాతిముత్యము. ఏ పాపం తెలీదు. సామాజిక వర్గాల మీద గలాటలు పెట్టేది, సామాజిక వర్గాలను బూతులు తిట్టేది, కమ్మ సామాజిక వర్గాన్ని ఘోరంగా తిట్టిన వ్యక్తిత్వం. కాపులకి కమ్మలకు గలాటలు పెట్టాలా, కాపుల్ని దూరం చేయాలి తెలుగుదేశం పార్టీకి, కుటుంబ ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి, అట్లాగే పవన్ కళ్యాణ్ గారికి మొత్తం కాపులకు దూరం చేసి వాడు జగన్మోహన్కి ఓటు వేయించాలని ఒక దురాశ దుర్బుద్ధితో ప్రవర్తిస్తున్న వ్యక్తి. అతనికి సిగ్గు ఎక్కువ ఉంటే సార్ ఆ మాత్రం మాట్లాడతాడా?
ఏదో ఆయన పెద్ద స్వాతి బుద్ధి అయినట్టు, చాలా సాత్వికుడైనట్టు, ఆయన ఏదో చాలా గొప్ప వ్యక్తి అయినట్టు, ప్రొఫెసర్ నాగేశ్వర కన్నా పెద్ద వ్యాఖ్యాత అయినట్టు ఆ కటింగ్ చూడండి. ఆయన అద్దాలు, ఆయన 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 తెల్ల, అసలు సార్ ఆయన వేసే తెల్ల చూపా కన్నా వాల్యూ ఉందా సార్? బాడీ షేమింగ్ వద్దు సార్, తప్పు సార్. మీరు బాడీ షేమింగ్ చేయొద్దు. అంబటి రాంబాబు గారు ఎలా ఉండాలో మీరు ఎలా నిర్ణయిస్తారు? సార్ ఒక తెల్ల బట్టలు వేశారు అంటే సార్ దానికి ఉన్నంత నిర్మలమైన మనసు, స్వచ్ఛమైన మనసు ఉంటేనే తెల్ల బట్టలు వేయాలి.